హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. ఎక్కడెక్కడో తిరుగుతూ చాలా గ్రామాలు మండలాలు జిల్లాలు తిరుగుతూ మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చంద్రుతికి వచ్చాను. చంద్రుతిలో ఒక మంచి టాలెంట్ ఉన్న కళాకారుని మేము ముందుకు తీసుకొచ్చాను. మరి వారిని పరిచయం చేసుకొని వారి కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. నమస్తే లావణ్య గారు. నమస్తే అండి. ఈరోజు మన జోర్దార్ టాలెంట్ షోలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిన లావణ్య గారు, ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసుకుందాం. హలో నమస్తే అండి, నా పేరు లావణ్య, మా ఆయన పేరు రవి, పిల్లలు ముగ్గురు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఏదో ఒకటి పాడుతూనే ఉంటా. చాలా ఇష్టం పాటలు అంటే. పాడాలని కోరిక ఉండేది, పాడుతున్నాను. ఓకే, మీ సార్ ఏం చేస్తుంటాడు? సార్ డిష్. వీళ్ళ సారు డిషు నా క్లాస్మేట్, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అందుకనే నువ్వు ఎక్కడెక్కడికో పోయి ప్రోగ్రామ్ తీసుకొస్తున్నావు, చాలామందిని ఇంటర్వ్యూ చేస్తున్నావు. మరి నేను కూడా పాడతా, నా ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి లావణ్య గారు అడగడం జరిగింది. వెంటనే వారికి టైం ఇచ్చి వారి కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. మరి చూద్దామా వారి కళా ప్రస్థానాన్ని వింటూ చూద్దాం మన జోర్దార్ టాలెంట్ షోలో. లావణ్య గారు ముందుగా ఏ పాటతోనే మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి పరిచయం అవుతారు సింగర్గా? నాకు దేవుడి పాటలు అంటే చాలా ఇష్టం. ఓకే, దాంతో స్టార్ట్ చేద్దాం. సరే అండి. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈల పాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. శ్రీరామ ఓ రామ ఎంతో రుచిరా, ఎంతో రుచిరా. శ్రీరామ ఓ రామ, శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. కదలి ఖర్జూరాది ఫలముల కన్నను, కదలి ఖర్జూరాది ఫలముల కన్నను. పతిత పావన నామం ఏమి రుచిరా, పతిత పావన నామం ఏమి రుచిరా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. శ్రీరామ ఓ రామ, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. నవరస పరమాన్న నవనీతముల కన్నా అధికమౌ నీ నామం ఏమి రుచిరా. శ్రీరామ ఓ రామ, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. సదాశివుడు నిన్ను సదా భజించెడి, సదానంద నీ నామం ఏమి రుచిరా, సదానంద నీ నామం ఏమి రుచిరా. ఓ రామ శ్రీరామ, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామం ఏమి రుచిరా. శ్రీరామ ఓ రామ, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంటే ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి వాడుతారా? అట్లా పోనీ అదే ఇక నా సొంతంగా వాడుకునేది. అంటే స్కూల్లో చదువుకున్నప్పుడు వాడేదా? పాడిన అప్పుడు జనగణమల అవార్డు పాడిన పాటలు, అప్పుడు ఇంటి పాటలు కూడా పాడిన. గుర్తున్నాయి అవన్నీ గుర్తులేవు కానీ బాగా ఇష్టం పాడగానే. పాటల ప్రోగ్రామ్ పెట్టిన ఆట గేమ్స్ అన్నా ఇష్టం నాకు చాలా. ప్రతి ఆడికి పాల్గొనేదాన్ని, ప్రతి ఆట ఆడుకుని. కబడ్డీ అయినా, ఖోఖో అయినా, స్కిప్పింగ్ అయినా అన్ని సెకండ్ ఫస్ట్ నాకు అన్నీ ఆడదాన్ని నేను. మా తమ్ముడితో కూడా చిర్రగలు కూడా ఆడిన. బ్యాట్, అది కబడ్డీ అవన్నీ ఆడుకునే వాళ్ళం తమ్ముడితో సహా. అన్ని ఈత కూడా నేర్చుకున్నాను, స్విమ్మింగ్ కూడా
అన్ని వచ్చి అన్ని నేర్చుకున్నాం మా తమ్ముడితో. తమ్ముడు ఏం చేస్తే అదే చేసేది. అంటే అప్పుడు స్కూల్లో వాడేదా, మీరు ఎక్కువ వాడేదా? అంటే ఎక్కువ నేను కొంచెం ప్రాక్టీస్ చేసుకొని పాడేదాన్ని. బాగుంది పాడమంటే పాడేదాన్ని. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాడేది ఇంకా మీ స్కూల్ అప్పుడు నువ్వు చదువుకున్న మీ సీనియర్లు జూనియర్లు? ఇక వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు కానీ వాడేది ఇతరం కలిసి పాడేవాళ్ళు, లేకపోతే ఓన్గా నేను ఇక చెప్పదని చదువుకున్నాను నేను. అక్కడ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు తెలియదు అసలు. ఏం పేరు? ఇవాళ పేర్లు ఉన్నారు చాలా మంది కానీ ఇక అందరు బాగానే ఉంటారు అందరు అట్లా. అంటే అటు చెప్పదండి సైడ్ మీ అమ్మ వాళ్ళు అత్తగారు తెలుసా అంటే నేను అంటే రుక్మాపూర్ కానీ ఓన్ కానీ చెప్పాలని గత స్కూల్లో చదువుకున్నాను అట్లా. అక్కడ నుంచే పాటలు రుక్మాపూర్లో 7th వరకు ఉండే, అక్కడ మండలం అప్పుడు చెప్పదండి. ఇప్పుడు కూడా అదే ఉంది కానీ అట్లా ఇప్పుడు పెద్ద పాప ఏ క్లాస్? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. జాబ్ ఇద్దరు పాపలు ఒక అబ్బాయి. చిన్న బీటెక్ థర్డ్ చిన్నోడు 8th క్లాస్. ఇప్పుడు ఈ ముగ్గురిట్లా ఎవరికైనా వచ్చిందా మీ కళ? మళ్ళీ పాడు వస్తే చిన్నోడికి వస్తుంది. ఇంకా 10th కానీ 10th అయినా బయట పడతాడు. ఇప్పుడు పాడతాడు వాడు కూడా అప్పుడప్పుడు. ఇక వాడు తర్వాత ఇప్పుడు అన్న మాలేస్తారు కదా అయ్యప్ప మాల, అప్పుడు పడి పూజలు మన ఇంట్లో ఈసారి పాడుతాను అంత టాలెంట్ బయట. ఎప్పుడు వాళ్ళు ధైర్యం చేసి పాడి ఈసారి చాలా బాగుంది పాడు అంటే ఉన్న పాడమంటే ఇంకా చాలా బాగుంది గొంతు పాడు. చాలా మంది బాగుంది అన్నారు ఈసారి. ఇప్పుడు మన యూట్యూబ్ లో చూసేవాళ్ళు, మన జోర్దార్ టాలెంట్ షో చూసేవాళ్ళు కూడా చాలా మంది బాగుందని చెప్పి మెచ్చుకొని మీకు మంచి కామెంట్ రాసి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మన ఇంట్లో పడి పూజలు అవి జరిగినప్పుడు మీరు భక్తి పాట పాడింటారు కదా, ఇప్పుడు మన ఇంట్లో పాడుకుంటా. ఇంట్లో మీరు ఒక్కరుగా ఉన్నప్పుడు అయితే పాడతారు, ఎప్పుడు ఏదో ఒకటి పాడుతూనే ఉంటా. మరి అన్న ఏమన్నా పాడుకుంటూనే ఉంటాయి, ఎప్పుడు పాడుతూనే ఉంటాం. చేసేటప్పుడు కూడా అమ్మవారి పాటలు ఆనత్ పాటలు కూడా పాడుకుంటా అప్పుడప్పుడు ఇంట్లోనే. ఇంకా బయట ఎక్కడ అప్పుడు స్కూల్ అప్పుడు వాడిని ఎక్కడ వాడే కానీ ఫస్ట్ టైం ఈ అయ్యప్ప కాడ వాడే. ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దాం. చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారే పసివాడివే అయ్యప్ప, చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారే పసివాడివే అయ్యప్ప, కన్నవారి ప్రేమ కాస్తైన తెలియని పొన్నంబలాడేవే, కన్నవారి ప్రేమ కాస్తైన తెలియని పొన్నంబలాడేవే అయ్యప్ప, చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారే పసివాడివే అయ్యప్ప, చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారే పసివాడివే అయ్యప్ప, వికృత రూపమున అయ్యప్ప భూతనారుడవైతివే, వికృత రూపమున అయ్యప్ప భూతనారుడవైతివే, లోకరక్షణ కొరకు బ్రహ్మకార్తివై బాలరు పొందాల్సివా, లోకరక్షణ కొరకు బ్రహ్మకార్తివై బాలరు పొందాల్సివా, చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారే పసివాడివే, చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారే పసివాడివే, లాలెవరు పోసిరి అయ్యప్ప జోలెవరు పాడిరి, లాలెవరు పోసిరి అయ్యప్ప జోలెవరు పాడిరి, పాలబువ్వ పెట్టి జోల పాట పాడి ఎవరు నిజో కొట్టిరి, పాలబువ్వ పెట్టి జోల పాట పాడి ఎవరు నిజో కొట్టిరి, చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారే పసివాడివే, చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారే పసివాడివే, ఎంత ఒంటరి వాడివి అయ్యప్ప ఎన్నాళ్ళ పసివాడివి అయ్యప్ప, ఎంత ఒంటరి వాడివి అయ్యప్ప ఎన్నాళ్ళ పసివాడివి అయ్యప్ప, చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారే పసివాడివే అయ్యప్ప, ఏకంత వాసివై పొన్నాలంబన పైన ఎన్నాళ్ళు కూర్చుంటివి, ఏకంత వాసివై పొన్నాలంబల పైన ఎన్నాళ్ళు కూర్చుంటివి, చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారే పసివాడివే, చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారే పసివాడివే అయ్యప్ప, దేవతలు నిన్ను చూసిరి అయ్యప్ప అహంకారం చేసిరి అయ్యప్ప, దేవతలు నిన్ను చూసిరి అయ్యప్ప అహంకారం చేసిరి అయ్యప్ప, చిన్నవాడి వాణి గద్దెక్కరాదాని మెట్లను ఎక్కించిరి, చిన్నవాడి వాణి గద్దెక్కరాదాని మెట్లను ఎక్కించిరి, చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప
చిన్నారి పసివాడివే చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారి పసివాడివే అయ్యప్ప కనుల కందని రూపము అయ్యప్ప మాట కందని రూపము కనుల కందని రూపము అయ్యప్ప మాటల కందని రూపము మకర సంక్రాంతి నాడు రెండు కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తుంటివా మకర సంక్రాంతి నాడు రెండు కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తుంటివా కల్లోన నేను చూసితి అయ్యప్ప కల్లోన నేను చూసితి అయ్యప్ప కన్నీరని గాల్చితి గురువులకు గురువైన బాలగురు స్వామిని మతంలో దాల్చి చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారి పసివాడివే చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప చిన్నారి పసివాడివే అయ్యప్ప స్వామేశ్వరయ్య. సూపర్ సూపర్ బాగుంది అయ్యప్ప భక్తి పాట. వీళ్ళ ఇంట్లో ఎక్కువ ఈ భజన కార్యక్రమాలు పూజలు నడుస్తూ ఉంటాయి. అదనే రోజు పూజ కంపల్సరీ. ఆ పూజ చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక పాట భక్తి పాట పాడుకుంటూనే చేస్తుంది. పూజ అయిపోయిన తర్వాత హారతి కూడా పాడుతూ ఉంటాయి. హారతి పాటలు భజన పాటలు చాలా పాడుతుంది. సూపర్. లావణ్య టాలెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి లావణ్యని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. లావణ్య గారు, మీరు భక్తి పాటలతో పాటు సినిమా పాటలు కూడా ప్రాక్టీస్ చేసి కదా, సినిమాలో మాత్రం కదా. మరి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఒక సినిమా పాట ఏ పాట వినిపిస్తారు? నువ్వు వస్తావని సినిమాలో కొమ్మ కొమ్మ విన్నావు కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది ఏమమ్మ మరుమల్లి తోరణాలు కడతావా చిలకమ్మ ఎదురెళ్ళి స్వాగతాలు చెబుతావా పూల పొదరెళ్ళేను రమ్మన్నది విన్నానమ్మా తీయని వేణువు రమ్మని పిలుపుల్ని చూసానమ్మా స్వాగతమంటూ తెరిచిన తలుపుల్ని పగలు రాత్రి అంటూ తేడా లేనే పసి పాప నవ్వుల్ని చూడని తోడు నీడా నువ్వై నాతో నడిచే నీతో ఏ నాటి రుణి ముందు అడగని చేదు చేదు కలలన్నీ కరిగి తినే వరదవని కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకొని ప్రతి జన్మకి నేనేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్ళని కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది ఏమమ్మ మరుమల్లి తోరణాలు కడతావా చిలకమ్మ ఎదురెళ్ళి స్వాగతాలు చెబుతావా పూల పొదరెళ్ళేనా రమ్మన్నది విన్నానమ్మ తీయని వేణువు రమ్మని పిలుపుల్ని చూసానమ్మ స్వాగతమంటూ తెంచిన తలుపుల్ని ఇదిగో నువ్వే అంటూ ప్రేమే ఎదురై ఏ పూలు తేవాలి పూజకి నీతో జతగా ఉంటే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి మచ్చలేని చంద్రుడిని మాట రాక చూస్తున్నా వరసగాని బంధువుని చొరవ చేసి అంటున్నా ఇంకెప్పుడు ఒంటరిలని అనరాదని నీకు సొంతం అంటే నేనేనని కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది విన్నానమ్మ తీయని వేడు రమ్మని పిలుపుల్ని ఒకసారి చెప్పండి మరి మీ పాట నచ్చితే లైక్ చేయమని. నా పాట అయితే మీకు కనుక నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు వస్తానని సినిమా నుంచి కొమ్మ కొమ్మ విన్నాను సూపర్, చాలా బాగా లావణ్య గారి కనుక పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. లావణ్య గారు, ఒక సినిమా పాట, ఒక భక్తి పాట, సూపర్.
ఇంకా మీరు టైం దొరికినప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటారు. కానీ మీకు అప్పుడు స్కూల్లో వాడిన పాటలు గుర్తున్నాయి. ఎప్పుడో అప్పుడు సినిమా పాటలు పాడినప్పుడు ఎంతవరకు చేసింది స్టడీ? 10th అన్న కూడా చేసేదా? అన్న ఇంటర్ చేసిందా? ఇంటర్ చేసింది. ఇంటర్ చేసి ఆపేసి తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చింది. డిష్ ఫీల్డ్కి వచ్చి చిన్నోడు 8 మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులు ఏ పాట? మళ్ళీ చెప్తుంది మళ్ళీ చెట్టు కిందికెళ్ళి మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి పోయాటో ఇవ్వారో ఈ మదానో నా వయ్యారి మదానో నా పోయాటోలు మామ కొడుకు మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి బాబా బాలరాజు మదానా నా వయ్యారి మదానో నా మళ్ళీ చెట్టు ఎక్కినాడే మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి మళ్ళీ పూలు తెంపినాడే మదానో నా వయ్యారి మదానో నా చెంపి చెవుల పోసినాడే మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి మళ్ళీ చెట్టు దిగినాడే మదానో నా వయ్యారి మదానో నా సుధీదారం తెచ్చినాడే మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి దండవాడ కూర్చినాడే మదానో నా వయ్యారి మదానో నా నల్లాని జడ నిండా మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి జడలో నా పెట్టినాడే మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి. సూపర్ సూపర్ ఎక్సలెంట్. మల్లె చెట్టు కిందికి వెళ్ళి మదానో గారి ఈ పాట ఏంటంటే ఎక్కువ హోలీ సందర్భంలో వాడుతూ ఎవరింటికి వస్తే ఎవరింటికి పోతే వాళ్ళ పేరు మీద వాడుతూ. మరో మంచి పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులు ఏ పాట అనిపిస్తుంది? అందమైన వెన్నెలలోనే బచ్చటెందు పడుచువలే మల్లె పూల పందిరిలోకి నడిచి రావే సరిగమల. ఈ పాటనే పెరడిగా పాడుతుంది. మాది బెస్ట్ సబ్బండి అందమైన సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి తీసుకోండి రాసుకోండి మా సబ్బు వాడాల మీ జబ్బు పోవాల గరిసరిసా అందమైన సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి తీసుకోండి రాసుకోండి మా జబ్బు వాడాల మీ జబ్బు పోవాల గరిసరిసా చిరంజీవి కొన్నాడు చిరునవ్వులతో ఉన్నాడు తమిళనాడు జయలలిత తరిమి తీరా కొన్నది అక్కినేని కొన్నాడు ఆనందంతో ఉన్నాడు గరిసరిసా అందమైన సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి తీసుకోండి రాసుకోండి మా సబ్బు వాడాల మీ జబ్బు ఓవాల గరిసరిసా నా పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళే మీరు ఇట్లా పాటలు పాడుతారు, మీకు ఇన్ని పాటలు వచ్చినాయి కదా, మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటారు కదా, ఈ పాటలు ఇంట్లో ఎవరన్నా వాడేదా మీకు చిన్నప్పుడు? మా బాపమ్మ వాళ్ళని మా అమ్మ బాపమ్మ వాడింది, అమ్మ వాడింది, కాబట్టి మీకు కొంచెం ఈ పాటలు తొందరగా అర్థం. ఇంక ఇప్పటి వరకు అయితే పిల్లల వరకు కళ రాలే, ఇక చెప్పలేం చిన్నవానికి ఇట్లా వస్తుంది. ఎంకరేజ్ చేస్తారా మరి పిల్లలు? నువ్వు పాడుతూ ఉంటే ప్రాక్టీస్ చేసుకుంటావు కదా వీటిగా? మీరు పని చేసేటప్పుడు వంట చేసేటప్పుడు ఎప్పుడు పాడుతూనే ఉంటారు కదా ప్రాక్టీస్? ఏదో ఒకటి అట్లా వాడుతారు కాబట్టి ఈరోజు మన ఛానల్లో వాడతారు. దేవుడి పాట అయినా ఏది నోటికి వస్తే అది పాడుతూనే ఉంటాను. అన్న ఎంకరేజ్ చేస్తాను చేస్తాను పాడుకో. మరి ఇప్పుడు అన్నలో ఒక పాట తీసి డిస్ప్లే మన పేరు, కానీ ఇప్పుడు అది లేదు కదా, అంత యూట్యూబ్ అయితే. ఇప్పుడు మనం యూట్యూబ్ లో చేసినాం కాబట్టి ఇప్పుడు అన్న తీసి అప్పుడు సిటీ కేబుల్ నుంచి వేస్తే ఒక మీ వరకే వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ కాబట్టి
ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఉన్నా యూట్యూబ్లో కనెక్ట్ చేస్తే వస్తుంది అక్కడ వాళ్ళు కూడా కొంచెం స్క్రీన్లో చూసుకోవచ్చు మీ పాట. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు ఎంతమంది అక్కడ ముగ్గురు మళ్ళీ ముగ్గురు పిల్లలు అన్నయ్య వాళ్ళు ముగ్గురు కదా. అన్న పెద్దోడు వాళ్ళు సెటిల్ అవ్వాలి చిన్న రాజు అందరూ మంచిగా కలిసి ఉంటారు. ఇప్పుడు మీరు ఈ పాటలు పాడుతున్నారు కదా, పాటలు పాడకుండా ఇది చేస్తారు కదా, మీకు ఎప్పుడన్నా ఇక్కడ మన ఇక్కడ కాకుండా ఇంకా బయట ఇప్పుడు అన్నతో వెళ్ళినప్పుడు అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పూజలు జరిగినప్పుడు వ్రతాలు జరిగినప్పుడు అక్కడ ఎప్పుడన్నా మీకు తెలిసిన వాళ్ళు పాడమన్నారు? అంత అప్పుడు పాడలేదు కాబట్టి ఎక్కువ తెలియదు. మొన్న ఇక్కడ వాడ్డా కాబట్టి అందరూ తెలిసిపోయింది. అసలు పాటలు ఇంత మంచి గుర్తుండేది, ఎందుకు వాడలేకపోతున్నావు, మీరు రోజులు ఏం చేసినావు అని. మరి ఇన్ని రోజుల నుంచి నేను కూడా చూస్తున్నా, నాకు కూడా తెలియదు. మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. మీరు ఫోన్ చేసిన తర్వాత ఆడుతుందా అని చెప్పేసి నేను పాడుతున్నాయి నేను అని చెప్పేసి మీరు అన్న తర్వాత ఆడుతుందా అందరు వాడుతుంది కదా, మనం ఎందుకు పాడద్దు, మనం దేవుడు కదా పాడాలి అని నాకు అనిపించి పాడచ్చు. ఎంతమంది గుర్తు పాడగలవు, పాడు అని అందరూ గుర్తు బాగున్నాయి. నేను కూడా విన్న తర్వాత అరే బాగుంది, వాయిస్ అయితే బాగుంది, చాలా కొంచెం చెప్తే దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటామని చెప్పేసి తీసుకున్నాం ప్రోగ్రామ్ అని చెప్పిన తర్వాత ఈరోజు ట్రైన్ కుదిరి ఈరోజు ప్రోగ్రామ్ మీ ముందు తీసుకొచ్చే అవకాశం కలిగింది. పోతరాజు రవణ నా క్లాస్మేట్ చంద్రుకి, నా స్టడీ మొత్తం ఇక్కడనే అయింది. 7th నుంచి 10th వరకు ఇక్కడనే చదువుతున్నా. వీళ్ళ సార్ నాకు మంచి ఫ్రెండ్. అట్లా మా క్లాస్మేట్ వాళ్ళ మిస్సెస్ని మన జోర్దార్ టాలెంట్ షోలా మీ అందరికి చూపించే అవకాశం కల్పించిన మా పోతరాజు రవణకు, వదిన లావణ్యకు, వారి దంపతులకు మరియు వాళ్ళ కుటుంబానికి నా ధన్యవాదాలను అలాగే తెలియజేస్తున్నాను. మరో మంచి పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తున్నారు? ఓకే. పలుగురాళ్ళ పాటల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి గానుగుల కంచె చేలో నీలబడి కాలు తుకయ్యో నాపై పాట పడయ్యో. పలుగురాళ్ళ పాటల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి గానుగుల కంచె చేలో నీలబడి కాలు తుకయ్యో నాపై పాట పడయ్యో. పలుగురాళ్ళ పాటల దిబ్బ పలుగురాళ్ళ కాకతీయ కోట మీద కోయిల కుసింది, అది రమ్మని కోరింది. కోయిల పాట కొత్త పాట కుమాలికయ్యో నాపై నన్ను చూపు చూడయ్యో. కాకతీయ కోట మీద కోయిల కుసింది, అది రమ్మని కోరింది. కోయిల పాట కొత్త పాట కుమాలికయ్యో నాపై చూపు చూడయ్యో. కాకతీయ కోట మీద కాకతీయ గోలుకొండ కిలా మీద గొల్లొల్ల దిబ్బ, అది గొప్పల దిబ్బ. దిబ్బల మీద నువ్వే ఉండి సిటీ కొట్టయ్యో, చిన్నంగా రావయ్యో. గోలుకొండ కిలా మీద గొల్లొల్ల దిబ్బ, అది గొప్పల దిబ్బ. ఆ దిబ్బల మీద నువ్వే ఉండి చీటి కొట్టయ్యో, చిన్నంగా రావయ్యో. గోలుకొండ కోట మీద గోలుకొండ భువనగిరి కిల్లా మీద బోనాలాట, మామ బోనాలాట. ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దామా, గుట్టకు మొక్కులిద్దామా. భువనగిరి కిల్లా మీద బోనాలాట, మామ బోనాలాట. ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దామా, గుట్టకు మొక్కులిద్దామా. భువనగిరి కొల మీద భువనగిరి కిలా మీద భువనగిరి చార్మినార్ కమాను చూపించి మామయ్యో, నాకు చూపి మామయ్య. లాల్ బజార్లో బరిగాజులు ఏపీ మామయ్యో, నాకు ఏపీ మామయ్య. చార్మినార్ కమాను చూపి మామయ్యో, నాకు చూపి మామయ్య. లాల్ బజారు రవ్వల గాజులు ఏపీ మామయ్యో, గుత్తగా ఏపీ మామయ్య. చార్మినారు చారుకమాను సమ్మక్క సారక్క గడ్డల మీద దిద్దిన దిలకము నిలువెత్తు బంగారాన్ని ముడుపు గట్టి మొక్కులు అయ్యో మన వాడారవయ్యో.
చమక్క సరక గద్దెల మీద దుబ్బిన తిలకము నిలువెత్తు బంగారం ఆ బంగారాన్ని ముడుపు గట్టి మొక్కులు అయ్యో మనవాడారావయ్యో సమ్మక్క సరక్క గద్దెల మీద సమ్మక్క సరక్క గద్దెల మీద సమ్మక్క సరక్క పలుగురాళ్ళ పాడుది బాకోజమ్మ గుళ్ళు గానుగుల కంచె కంచె చేలో నీలబడి కాలుదుకయ్యో నాపై పాట పడయ్యో పలుగురాళ్ళ పాటల దిబ్బా పోచమ్మ గుళ్ళు అవి గానుగుల కంచె కంచె చేలో నీలబడి కాలుదుకయ్యో నాపై పాట పడయ్యో నా పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సూపర్ సూపర్ ఎక్సలెంట్. పల్లుగురాళ్ళ పాటల దిబ్బ అనే పాట లావణ్య గారు మన జోర్దార్ టాలెంట్ షోలో మీ అందరికీ సింగర్గా పరిచయం అవుతున్నారు. లావణ్య గారికి మీ అమూల్యమైన కామెంట్ రాయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ షోలో పాల్గొనాలనుకుంటే ఒక 2 పాటలు వీడియో తీసి కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా ఆ అవకాశం నాకు ఇవ్వండి. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. జోర్దార్ టాలెంట్ షో. చెప్పండి లావణ్య గారు, ఇంకా ఇప్పటికైతే పిల్లలకి ఎవరికి కళ రాలేదు, సార్ అయితే మీకు అన్న అయితే మంచి ఎంకరేజ్ చేస్తుంది. పిల్లలకు చదువు మీద ఇంట్రెస్ట్ బాగా మంచిగా పిల్లలు అయితే మంచిగా మంచిగా ఎడ్యుకేషన్లో మంచిగా ఉన్నారు. చిన్నోడు కూడా మా మధ్య నవోదయ గురుకులంలో రాపించింది నాకు. అసలు హాస్టల్ నచ్చలేదు, బాగా పర్లేదు. పిల్లలు పెద్దోళ్ళు ఇద్దరం బయటనే స్టడీ, తల్లి ఇంటికాడ ఉంటేనే బెటర్. కానీ అంత గారాబా చేసిన చిన్నోడాలి డాడీ అసలు నేనేమో వాళ్ళ డాడీ ఉంటాడు. చిన్నప్పటి నుంచి నన్ను అట్లా గౌరవం చేస్తుంది కాబట్టి తను అక్కడ ఉండలేకపోయాడు. అప్పుడు అన్న అయితే బాగా కష్టపడ్డాడు, కోచింగ్ అదే బాధ ఉంది. ఎందుకంటే వేరే వచ్చింది కదా, రాని వాళ్ళే బాధపడతారు. అంటే ఇక్కడ హ్యాపీగా ఫీల్ కావాలి. మనం మన చంద్రుడి నుంచి నర్సింగపూర్ తీసుకెళ్ళి అక్కడ సార్ దగ్గర కోచింగ్ ఇప్పించింది. మనోడు సీటు కొట్టిండు, సీట్ వచ్చింది, పాస్ అయింది. అట్లా కానీ ఉండలేకపోయినా ఫుడ్ కానీ ఎందుకంటే వాడికి ఆ వాతావరణం పడలేదు. నచ్చేది అదృష్టం, అదే అదృష్టం కావాలి ఏదైనా. అదే నవోదయలో మా మేనమాకు చదువు వైజాగ్లో జాబ్ చేస్తాను. వాడు కూడా చెప్పింది, నేను కూడా మస్తు కష్టపడ్డా, చదువుతో ప్లీజ్ కొంచెం కష్టపడి ఏం కాదు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన వాడు ఏం చెప్పారు. మస్తు ట్రై చేసినాం. అమ్మ వాళ్ళు మేడం అమ్మ వాళ్ళు ఇంకా కూడా అబ్బాయి చేయించారు, ఎవరికి అసలు పర్మిషన్. హాస్టల్ బాగా టీచర్ ఉంటే అట్లా ఇచ్చింది పర్మిషన్. అప్పన్న కూడా చేసిన అట్లా కూడా ఇష్టం. చదువులో అయితే మంచిగా ఉన్నాడు ఆయన, అందుకోసం సంతోషపడాలి. పిల్లలందరూ ఎడ్యుకేషన్లో బాగున్నారు, సంతోషం. అన్న కూడా మంచిగా కష్టపడి అంటే మనకి ఇక్కడ లేదు కదా. ఇప్పుడు తను ఇక్కడ చెన్నట్టు నుంచి వేమవాడ రావాలి క్లాస్కి, డ్యాన్స్ క్లాస్కి. ఓన్గానే చేస్తుంది అలా. ఇప్పుడు నేను ఓన్గా పాటలు పడుతుంది, ఆమె కూడా ఓన్గా స్టెప్పులు అన్నీ నేర్చుకుంటుంది. మంచిగా పాట పెట్టుకుని స్టెప్పులు ఆమెనే బాగా టాలెంట్. అదే స్కూల్ నుంచే వాళ్ళకు ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే కొంచెం కొద్దిగా ఇంప్రూవ్ అయ్యేది. వాళ్ళకున్న టాలెంట్కి ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకా కొంచెం ముందుకు పోయేది. కానీ ఏంటంటే ఇక అట్లా లేకపోయేసరికి వాళ్ళు ఇక కళ అక్కడనే ఉండిపోతుంది. ఓన్గా నేర్చుకుంటారు, ఎవరికి పట్టించుకోరు, ఓన్గా ఆమె నేర్చుకుంటారు అన్ని స్టెప్లు. బాగా ఇష్టం, చాలా ఇష్టం. అంటే కళ అయితే ఒకరికి వచ్చింది, బాగా అంటే బాగా ఇష్టం. డ్యాన్స్ అంటే మస్తు చేస్తుంది, ఏ స్టెప్లో లావణ్య గారి సాంగ్స్ని సపరేట్గా కూడా అప్లోడ్ చేశాను. ఈ ఫోల్డర్ అదే. మీరు సాంగ్స్ చూడాలనుకుంటే సాంగ్స్ చూడండి, ఇంటర్వ్యూ చూడాలి, తన బయోడేటా, ఇప్పుడు తను ఎప్పటి నుంచి కళారంగంలోకి వచ్చింది, ఎప్పుడు పాడుతుంది, సాంగ్స్ అంటే ఎట్లా ఇంట్రెస్ట్ అనేది ఒకటి సపరేట్ చేశాను. ఇంటర్వ్యూ ఉంది లావణ్య గారిది,
లావణ్య గారి ఫుల్ సాంగ్స్ అని, అది కూడా ఒకటి పార్ట్ సపరేట్గా అప్లోడ్ చేసాను. చూసి ఈ 2 పార్ట్లు చూడండి, ఇంటర్వ్యూ చూడండి, సాంగ్స్ చూడండి. చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా. చూశారు కదా ఈనాటి కళాకారుని లావణ్య గారి ఇంటర్వ్యూని. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. జోర్దార్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు. నేను పాటలు అంటే చాలా ఇష్టం. నాకు ఒకరోజు అయ్యప్ప పూజ కాడ పాడినాను అయ్యప్ప పాట. అప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది చాలా బాగుంది, నీ గొంతు చాలా బాగుంది, నువ్వు పాడొచ్చు, యూట్యూబ్లో పెట్టుకోవచ్చు అని చాలామంది నన్ను అన్నారు. తర్వాత ఇక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు. అయితే వాళ్ళు ఛానల్ ఉంది, నేను ఒక 2 పాటలు పాడి పంపించాను, ఎలా ఉన్నాయో ఒకసారి వినండి అని పంపించాను. పంపించిన తర్వాత తను విని, రవితేజ విని చాలా బాగుంది అనే పాడు, గొంతు చాలా బాగుంది అని అన్నాడు. తర్వాత ఇంకా పాడగలుగుతున్నాను. నా పాటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోతురాజు లావణ్య. మా పెళ్ళి చూశారు కదా పోతురాజు లావణ్య గారు. తను ఒక భజన, ఒక దేవుని దగ్గర పాడినప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ రిలేటివ్ అందరూ గుర్తించి, అబ్బా ఇంత బాగా పాడుతున్నావు, నువ్వు పాడవచ్చు కదా, నువ్వు యూట్యూబ్లో పాడు అని చెప్పేసి తను ఎంకరేజ్ చేసినప్పుడు, అన్న నా క్లాస్మేట్, వీళ్ళ సార్ నా క్లాస్మేట్ పోతురాజు రవి, పి రవి, నేను బి రవి, నేను బొమ్మెన రవి. మా ఇద్దరిది స్కూల్లో నేమ్ పి రవి, బి రవి. ఇట్లా మాకు చిన్నప్పటి నుంచే క్లాస్మేట్గా స్నేహం ఉంది. అన్న నాకు చెప్పిండు, వాదనే పాటలు పాడతాడరా అన్నది అని. అంటే నేను వాదనే ఫోన్ చేసినప్పుడు వాదనే నాకు ఫోన్ చేసి, నేను పాడతా, మీరు ఎవరెవరో ఇంటర్వ్యూలు తీసుకురు కదా, నేను కూడా పాడతానంటే, వాదనను కూడా ఫస్ట్ 2 వీడియోలు వాట్సాప్లో పంపి వాదనే చూసి మీరు ఎట్లా పాడతారు, వాయిస్ ఎట్లుంది, ఇంకేమన్నా మెలకువలు చెప్పాలన్నా అంటే, నాకు తెలిసిన వరకు నేను సింగర్ని కాదు, రైటర్ని కాదు, నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదు, నేను జడ్జిని కాదు, నేను నాకు తెలిసింది చెప్పడానికి వాళ్ళకి చెప్పగానే ఒక 2 పాటలు పంపించింది. తను కూడా మన ఛానల్కు ఆ 2 పాటలు విన్న తర్వాత బాగున్నాయి, వాళ్ళని వాయిస్ బాగుంది, పాడే విధానం బాగుంది, వచ్చి తీసుకుంటా అని చెప్పేసి ఈరోజు వాళ్ళ ఇంట్లో తన ఇంటర్వ్యూని తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చిన. ఇంటర్వ్యూని తీసి ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు. మీరు కూడా పాడాలనుకుంటే మొమ్మాట పడకుండా, అధైర్యపడకుండా, ఎవరు వస్తారో రారో, మమ్మల్ని తీసుకుంటారో లేదా అని అసలే అనుకోకండి. కొంచెం ఆలస్యమైనప్పటికీ తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మిమ్మల్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు ఇవ్వండి. నేను మీ రవితేజ, మిమిక్రీ ఆర్టిస్ట్, కళామా తల్లి సేవలో జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.